హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంకా ఈ అన్నకి ఒక కాయ నాకు దొరికితే ఇచ్చాను. అప్పుడు మా ఫ్రెండ్ లాక్కున్నాడు. ఓకే, నాకు ఇప్పుడు ఒక కాయ దొరికింది, కోసాడు అన్న. అయితే మాత్రం సూపర్ ఉంది, ఏం చెప్తున్నా, తీయగా ఉంది. కాయ మాత్రం సూపర్. ఇంకా ఇక్కడ ఒక చెట్టుని అయితే కోసేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఒక గెలలను పట్టుకొని ఒకడు మామూలుగా ఆడుకోవట్లా. ఇంకా చిన్నపిల్లలు అయిపోయాం మేమందరం కలిసి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కాయలు కోద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము. కత్తులు రెడీగా ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు ఈతకాయల చెట్లు కనిపించాయి అక్కడ. ఇక్కడ ఈత చెట్లు కూడా ఉన్నాయంట. దానికోసం అని చెప్పి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు షేర్ చేసుకొని మరి గుంజల్ని తింటున్నారు. అన్ని పెట్టుకొని మరి వీళ్ళు చూడండి, ఇద్దరు షేర్ చేసుకొని మరి తింటున్నారు. అది ఫ్రెండ్షిప్ వాల్యూ. ఓకే, ఈ అన్న మాత్రం చాలా కష్టపడుతూ మా కోసం కాయలు అయితే కోస్తున్నాడు. ఈ అన్న ఎవరో చెప్పలేదు కదా మీకు ఫస్ట్. ఈ అన్న మా కోసం వచ్చిన ఆటో డ్రైవరు. ఈయన మా కోసం కాయలు కోస్తున్నాడు ప్రశాంతంగా ఆటోలో కూర్చోకుండా. ఆయన కూడా చిల్ అవుతుండు మా కోసం, మాతో పాటు
ఎంజాయ్ చేస్తుండు, కాయలు కోస్తూ తింటూ ప్రశాంతంగా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కడు మామూలు ఎంజాయ్మెంట్ లేదు. ఒక్కొక్కడు ఇంకా దొరికాయలే మొత్తం మందే చెట్లన్నీ అన్నట్టు ఇంకా ఎవడికి నచ్చినట్టు వాడు తీసుకొని పోయి తింటున్నారు కాయలు. ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి లుంజల్ని తనివి తీరా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. ఇంకా మా ఫ్రెండ్ ఒక కాయ తీసుకొని కట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. నీకు యాడ్ వస్తుంది టీరా బాబు అని చెప్పి నేను తీసుకొని కట్ చేసి ట్రై చేశాను. బట్ నా వల్ల కూడా అవ్వలేదు. ఇంకా మా ఫ్రెండ్ తీసుకున్నాడు నా దగ్గర నుంచి. వాడు ఏదో ట్రై చేశాడు, వాడి వల్ల అవ్వలేదు. వాడి దగ్గర నుంచి ఇంకో ట్రై చేశాడు, వల్ల అవ్వలేదు. సో ఇంకా ఏం చేయలేక దాన్ని పడేశాడు. ఇంకా ఇందాక ఒక చెట్టుని చూపించాక దాని కాయలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి స్టార్టింగ్లో. సో ఆ చెట్టుని అయితే ఇప్పుడు కింద పడేశారు. చూడండి మీరే, దుమ్ము లేసిపోయింది. ఇంకా చెట్టు మీద ఒక్కొక్కడు దాడి చేశారు అందరం కలిసి. ఇంకా దానికైతే చాలా కాయలు ఉన్నాయి, గెలలు చాలా గెలలు ఉన్నాయి దానికి చెట్టుకి. అలాగలా తీయాలి, దాన్ని అన్నీ తీసుకువెళ్ళాలి అని చెప్పి. ఇంకా ఎండ మాత్రం అసలు భయంకరంగా ఉంది, పిచ్చిలేస్తుంది ఎండకి మాత్రము. ఈ వేట మాత్రం అయిపోలేదు. మా వల్ల అయితే ఒక్కొక్కడు ఆడుకుంటున్నాడు చెట్టు దగ్గర ఎక్కి. టేస్ట్ ఎలా ఉన్నాయని చెప్పి ఈ కాయని కోస్తున్నాడు ఒక కాయని. ఇంకా ఒక్కొక్కడు తీసుకొచ్చి అన్న నాది కొయ్యి అని చెప్పి చెప్తున్నారు. సో అన్న మాత్రం చాలా కష్టపడుతూ మా కోసం అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడు మాకైతే. మాకైతే ఇచ్చాడు అన్న. టేస్ట్ చూస్తే అసలు మామూలు లేదు, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ చెట్టుని కాదు అన్ని చెట్లు మాత్రం అసలు సూపర్ ఉన్న చెట్లు కాయలు ఒక్కొక్కటి. అన్ని గెలలు కట్ చేసి పక్కన పెడుతున్నారు. ఇంకా అవి తీసుకెళ్ళి ఆటోలో పెట్టుకొని తీసుకెళ్దామని చెప్పి ఇంటికి. సో అన్న మాత్రం చాలా కష్టపడుతుండు తీయడానికి. ఇంకా ఈ గెలలన్నీ ఆటోలో పెడదామని చెప్పి తీసుకెళ్తున్నాము. ఇంకా నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయినట్లుంది. ఈ వ్లాగ్ ఇక్కడితో అయిపోయేది అని అనిపిస్తుంది. అందరం కలిసి జాలీగా తిన్నాము, ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. ఆటో స్టార్ట్ అయింది, నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు ప్రజెంట్